ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సంధించదము. మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగ చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన ఎండి అంతా పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుదురు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కీర్తన భాగాన్ని మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని అల్లరి శక్తులను